ఇది దేశవాళీ గోరుచిక్కుడు. అసలు వస్తాయా? రావా? అని చెప్పి కొన్ని విత్తనాలనైతే వేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. యాక్చువల్‌గా దేశవాళీ గోరుచిక్కుడు టేస్ట్ గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. అంత టేస్టీగా ఉంటది. మేము ఒక 5, 6 గోరుచిక్కుడు ప్లాంట్స్‌ని మాత్రమే వేసుకున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో గోరుచిక్కుడుగాయ వచ్చాయి. వీటితో పచ్చడిలాగా చేస్తున్నాను. ఈ చిన్న గోరుచిక్కుడు చాలా హెల్త్‌కి మంచిది. ఫైబర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటది. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత పచ్చి కొబ్బరి, కొద్దిగా ఉప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు చిన్నగా ఉన్న ఘాటు మాత్రం చాలా ఉంటుంది. రోట్లోనైనా దంచుకోవచ్చు. లేదంటే మిక్సీలో వేసేటప్పుడు పల్స్ మోడ్‌లో తిప్పుకోవాలి. నేనైతే మెత్తని పేస్ట్ లాగా చేయడానికి ఇష్టపడను. దీన్ని తాలింపు వేసుకోవచ్చు. కొద్దిగా టమాటా వేసుకుంటే పుల్లగా ఉంటుంది. లేదంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. కుండల్లో వంట చేసుకోవడం వల్ల ఆయిల్ కంటెంట్‌ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.